గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నేను మంచి క్రేజీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాను. ఆ అప్డేట్ ఏంటంటే డాకు మహారాజ్ మూవీ అనేది హిందీలో రిలీజ్ కాబోతుంది. జనవరి 12న తెలుగులో సంక్రాంతి ఫెస్టివల్ నాడు ఆల్రెడీ మూవీ రిలీజ్ అయిపోయింది. బ్లాక్ బాస్టర్. సో స్టిల్ ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. కలెక్షన్స్ కూడా ఇప్పటికీ 160 కోట్లు పైగా కలెక్షన్స్ కొట్టిన మూవీ డాకు మహారాజ్. జనవరి 12 తర్వాత జనవరి 17న తమిళ్లో రిలీజ్ అయింది. సో రిలీజ్ అయ్యేటప్పుడు జైలర్ డైరెక్టర్ అయినటువంటి నెల్సన్ గారు ట్విట్టర్ లో ఈ మూవీని ప్రమోట్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ తెలిసిపోయింది జైలర్ 2 లో బాలకృష్ణ గారు నటిస్తున్నారని ఒక హింట్ అయితే ఇచ్చారనేది కూడా బయట టాక్ ఫుల్ గా ఉంది. సో నేను దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఇప్పుడు జనవరి 17న తమిళ్ రిలీజ్ అయింది. ఇప్పుడు జనవరి 24న హిందీలో అయితే మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. రిలీజ్ అవడంలో గొప్ప విషయం కాదు, కానీ ఇక్కడ అప్డేట్ ఏమంటే క్రేజీ అప్డేట్ ఏమంటే బాలకృష్ణ గారు స్వయంగా హిందీలో డబ్బింగ్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ట్రైలర్ కూడా చూశాను హిందీ వర్షన్ లో. నిజం చెప్పాలంటే డైలాగ్ చెప్పడంలో బాలకృష్ణ గారికి ఒక ట్యాగ్ ఉంది. ఆయన తప్ప ఎవరు చేయలేరు అనే ట్యాగ్ ఉంది బాలకృష్ణ గారు. అలాంటిది ఫస్ట్ టైం హిందీలో ట్రైలర్ చూశాను. నేను చెప్తున్నా, హానెస్ట్ చెప్తున్నాను, ఆయన వాయిస్ కి ఆ వాయిస్ తగ్గ బేస్ కి ఆ బేస్ కి కరెక్ట్ ఒక డైలాగ్ పడితే ఎలా ఉంటుందో అలాంటి డైలాగులు అయితే మనం ఆల్రెడీ తెలుగులో చూసాము డాకు మహారాజ్ మూవీలో. సో అవే డైలాగులు హిందీలో ఎలా ఉన్నాయని చూశాను ట్రైలర్. నాకైతే సూపరా బ్లాక్ బస్టర్ అని చెప్పడం కాదు, కానీ ఒకవేళ బాలకృష్ణ గారు ఒక హిందీలో ఒక మూవీ తీస్తే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ నాలో అనిపించింది. ఎందుకంటే ఆయన డైలాగులు హిందీలో కూడా ఎవరు నాకు తెలిసి ఇంతవరకు అలాంటి డైలాగ్ డెలివరీతో ప్రెజెంట్ చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఏదో సినిమా పరంగా వెళ్తూ ఉంటాయి కానీ వాళ్ళ స్టోరీస్ డైలాగ్ డెలివరీతో కథను నడిపేయడంలో బాలకృష్ణ గారికి అయితే ఒక మంచి ఒక పేరైతే ఉంది. సో అలాంటిది ఇప్పుడు జనవరి 24న హిందీలో మూవీ రిలీజ్ అవ్వడం జరుగుతోంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏమంటే ఒక చిన్న సినిమాను కూడా మన సౌత్ ఇండస్ట్రీలో మలయాళంలో కానీ తమిళ్లో కానీ లేకుంటే తెలుగులో కానీ కర్ణాటక కన్నడలో కానీ ఆల్ 4 లాంగ్వేజ్ లో ఒక చిన్న సినిమా మంచి హిట్ అయితే ఆటోమేటిక్ గా ఆ మూవీని డబ్ చేయడం జరుగుతోంది, లేదంటే పాన్ ఇండియా లాగా చేయడం జరుగుతుంది. కానీ మన ఎస్పెషల్లీ సీనియర్ హీరోస్ మన టాలీవుడ్ నుంచి సీనియర్ హీరోస్ అయినటువంటి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అలాగే నాగార్జున గారు, వెంకటేష్ గారు ఓన్లీ రీజనల్ సినిమా మాత్రమే అనుకున్నారా లేదో నాకు తెలియదు, కానీ అక్కడ మాత్రం పరిమితం అయిపోయారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ప్రీవియస్లీ కంపేర్ చేసుకుంటే తమిళ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్ గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు. వాళ్ళు సీనియర్ హీరోస్ అయినప్పటికీ కూడా వాళ్ళ మూవీస్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నాయి. మన హీరోస్ ఏం తక్కువ కాదు అని మన వాళ్ళు కూడా మన మూవీని ఓన్లీ రీజనల్ కేటగిరీకే పరిమితం చేయకుండా మన ఇండస్ట్రీ ఆల్రెడీ ఇప్పుడు మన ఇండస్ట్రీ 1000 crores దాటిపోతుంది ప్రెసెంట్. ఇప్పుడు మన ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ చెప్పాల్సిన పర్లేదు, బాహుబలి నుంచి మొత్తం అన్ని మూవీస్ 1000+ అవుతున్నాయి ఇప్పుడు రీసెంట్ పుష్ప వరకు. సో అలాంటప్పుడు ఓన్లీ యంగ్స్టర్స్ మాత్రమే కొట్టాలా? లేదు కదా, సీనియర్ హీరోస్ కూడా కొట్టాలి అనే ఇంటెన్షన్ తో మన డైరెక్టర్స్ కూడా పాన్ ఇండియా లెవెల్లో మన సీనియర్ హీరోస్ కి ఇంపార్టెంట్ ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్లు రజనీకాంత్ గారే కాదు తమిళ ఇండస్ట్రీ నుంచి కమల్ హాసన్ గాని, రజనీకాంత్ గారు కానీ మీరు అలాగే చూస్తే మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈయన మోహన్ లాల్ గారు కానీ రీసెంట్ గా ఒక మూవీ చేశారు. సో సీనియర్ హీరోస్ అయినప్పటికీ కూడా వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ చేస్తున్నారు. మన హీరోస్ ఎందుకు చేయట్లేదు? మన హీరోస్ ఇప్పటికైనా చేయాలి. ఇప్పుడు ఏదో డబ్బింగ్ చేస్తున్నారు మూవీని, ఓకే కలెక్షన్స్ కొడితే ఓకే బాగుంటుంది. ఒకటైతే చెప్పగలను, అఖండ 2తో పాన్ ఇండియా లెవెల్ అయితే బాలకృష్ణ గారు అయితే వెళ్తున్నారు, దానికైతే నో డౌట్. కానీ ఇప్పటికైనా ఇప్పుడు బాలకృష్ణ గారు మాత్రమే కాదని చెప్పేది, మన హీరోస్ అయినటువంటి చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఇలా అందరూ పాన్ ఇండియా లెవెల్లో మూవీ తీస్తే బాగుంటుంది అనేది అయితే నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పటికి మన తెలుగు ఇండస్ట్రీ తగ్గేదిలే అన్నట్లు మొత్తం ఇండియాలో డామినేట్ చేస్తుంది. ఇలాంటి టైంలో మన ఇండస్ట్రీ నుంచి ఎస్పెషల్లీ సీనియర్ హీరోస్ పాన్ ఇండియా మూవీ తీస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఇది గైస్ ఈ రోజు అప్డేట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.